హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో 7 శనివారాల వ్రత పూజా విధానం రెండో వారం అండి. రెండో వారము ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. పూజాపీఠం పైన ఫొటోస్ పెట్టి బియ్యపు పిండితో పచ్చి పిండి దీపాలైతే చేసి నెయ్యి వేసి 7 ఒత్తులేసి అయితే వెలిగించుకోవాలి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదా! పూలు ఎక్కువ తెచ్చి స్వామికి అలంకరించుకోవాలి. పూలతో తులసి దళం వేసి నమస్కరించుకోవాలి. వెంకటేశ్వర స్వామికి పసుపు కలర్ పూలు అంటే చాలా ఇష్టము. అందుకని ఎల్లో కలర్ పూలు ఉన్నంత వరకు ఉంటే పూజ చేసుకోవాలి. అదేవిధంగా పులిహోర నైవేద్యం అంటే చాలా ఇష్టము. మెయిన్గా వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతంకి కావలసినవి పచ్చిపిండి దీపాలు, ఆవు నెయ్యి, 7 ఒత్తులేసి వెలిగించాలి. తాంబూలము, కొబ్బరికాయ, పానకము, వడపప్పు ఇవైతే మెయిన్గా పెట్టేసుకోవాలి. చలిమిడి మనము దీపాలు చేస్తాం కదా, ఆ దీపాల్లోని చలిమిడే కొంచెం తీసుకొని ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ప్రమిదలు చేసేటప్పుడు బెల్లము, ఆవు నెయ్యి, ఆవు పాలతో కలిపి ప్రమిదలు చేస్తాం కదా, ఆ ప్రమిదల్లో కొంచెం చలిమిడి పెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్రసాదం పెట్టుకున్న తర్వాత అష్టోత్తర నామాలు చదివి, కథ చదివి, గోవిందనామాలు చదువుకోవాలి. వెంకటేశ్వర స్వామి కవచం, సుప్రభాతం ఉన్న ఇంకా చదువుకుంటే చాలా మంచిది. ఇలా చదువుకున్న తర్వాత హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాలి. దగ్గరలో గుడి, వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే వెళ్ళి దర్శించుకోవాలి. లాస్ట్ వారం అయితే అన్నదానం చేస్తే మంచిది. మా ఇంట్లో రెండో శనివార వ్రతం అయితే ఈ విధంగా జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం. పూజ అనంతరము గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాను. పూలదండ వేశాను. పూలదండ కట్టి దగ్గరలోనే ఉంది. చాలా అందంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అందంగా ఉంటాడు. ఏ గుడిలో అయినా చక్కగా కనిపిస్తాడు దర్శనం ఇచ్చి. మా ఇంట్లో సాయంత్రం పూజ మళ్ళీ 2 దీపాలు వెలిగించి ఒక పండు నైవేద్యం పెట్టాను. చూశారు కదా! నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.